ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుజ్య చ మయర్పిత మనోబుద్ధి. అర్జున, ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు. తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునికి బోధించాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ చ మయ్యర్పిత్ मनोबुद्धिर्मामे वैश्यस्य संशयः. श्री कृष्ण ने अर्जुन को उपदेश दिया कि हे अर्जुन, हर समय मेरा ही स्मरण करते रहो. अपने मन और बुद्धि को मुझे अर्पित कर अपने स्वधर्म जो युद्ध करना है उसे करते रहो. तुम अवश्य मुझे प्राप्त करोगे, इसमें कोई संशय नहीं है. ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది. ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. కాలకాల ప్రపన్నానాం కాలః కిం న కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకంగా గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం. संसार में विद्यमान अत्यंत मूल्यवान वस्तुओं में समय सबसे मूल्यवान है. सबको स्वयं यह विचारना चाहिए कि ऐसे मूल्यवान समय का उपयोग हम कैसे कर रहे हैं. काल काल प्रपन्नानाम कालः किम न करिष्यति. काल को भी निगलने वाले ईश्वर को काल रूपी देह के सहारे कर्तव्य रूप में कर्मों के माध्यम से सार्थक करना ही मानव का प्रधान कर्तव्य है. గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము. కోల్పోయిన ఆరోగ్యమునైన కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకొనవచ్చు. మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకొనేటానికి వీలు కాదు.
ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి. बीत गए समय को हम जरा भी लौटा नहीं सकते हैं. बिगड़े हुए स्वास्थ्य को धन चुकाकर वापस पाया जा सकता है, परंतु बिता चुके समय को वापस लौटाना संभव नहीं है. ऐसे पवित्र एवं मूल्यवान समय का सदुपयोग करने के प्रयत्न हमें करने चाहिए. అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది. కానీ దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని యందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకొంటున్నాము. మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకన చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు. अनंत काल में हमारा जीवन क्षण मात्र है. दृश्य कल्पित जगत को ही सत्य मानकर इस थोड़े से समय को भी उसी में बिताते हुए हम अपने जीवन को व्यर्थ कर रहे हैं. हम अपने जीवन में सिंहावलोकन करने पर कौन सी विशिष्टता प्राप्त कर सके हैं का सही उत्तर नहीं मिल रहा है. పుట్టినప్పుడు మానవుడు కోహం 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 అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు. ఇది కేవలం జీవితమంతా కూడాను కోహం 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 అనేటువంటి యొక్క నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యర్థము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం. కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు. కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి. जन्मते समय मानव कोहम 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 की आवाज में रो रहा है. सारा जीवन कोहम कोहम, मैं कौन हूं, मैं कौन हूं, मैं कौन हूं में ही व्यर्थ बिता देने पर तुम कौन हो यह तुम कब जान सकोगे. परंतु जीवन का आंतरिक अर्थ यह नहीं है. कोहम से आरंभ कर सोहम से समाप्त करना चाहिए. నేనే దానిని అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి. కానీ మానవుడు తన ముందున్నటువంటి యొక్క వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కానీ వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు. मैं वही हूं अर्थात दैवत्व हूं के सत्य से अवगत होकर प्रशांति को प्राप्त करना चाहिए. परंतु मानव सामने की वस्तु को ही लक्ष्य बनाकर आगे क्या होने वाला है, आगे क्या आने वाला है, इसे नहीं जान पा रहा है. निरंतर सामने के पदार्थ को आकर्षित करने की दृष्टि को ही बढ़ा रहा है, परंतु यह नहीं विचार रहा है कि आगे किस प्रकार के खतरे आने वाले हैं. ఒక కప్ప ముందు ఉన్నటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది. కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను వేచి ఉంటున్నది. అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును, ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుచున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది. కానీ ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుచున్నది ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోవచ్చున్నది. కానీ తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు. एक मेंढक सामने के कीड़े को अपना भोजन मानकर उस पर खुशी से कूदने के लिए तैयार है, परंतु
उस मेंढक के पीछे उसे निगलने के लिए एक सांप इंतजार में है, परंतु यह सांप भी आगे क्या होने वाला है इस पर न विचारते हुए केवल भोजन मिलने की बात से खुश हो रहा है। परंतु इस सांप को निगलने के लिए उसके पीछे एक मोर छिपा हुआ है। यह मोर भी भरपूर भोजन मिलने की खुशी में है, परंतु वह यह नहीं जान पा रहा है कि उसके पीछे एक शिकारी उसे तीर से मारने को तैयार है। అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుష్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము. ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలంను వ్యర్థం గావించుకుంటున్నాం. इसी प्रकार हमारी आयु के पीछे एक करके जो छिपे हैं, उनसे अनभिज्ञ रहते हुए आगे सब कुछ करने के उत्साह में हम आगे बढ़ते जा रहे हैं. किस क्षण, किस प्रदेश में कैसे कष्ट आएंगे, किस प्रकार के खतरे आन पड़ने वाले हैं, इस सत्य से अनभिज्ञ रहते हुए हम समय का दुरुपयोग कर रहे हैं. కనుక కాలమును మనము సద్వినియోగపరచవలనన్నా మనము తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకకు రాదు. యవ్వనము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. ప్రతి విషయమునందుకును ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ఇది సరి అయిన సమయము. अतः यदि हमें समय का सदुपयोग करना है तो हमें अपने कर्तव्यों से अवगत होकर एक क्षण को भी व्यर्थ न करते हुए पवित्र कर्मों में प्रवेश करना चाहिए. लाखों करोड़ों की संपत्ति लुटाकर भी हम बीते समय में से एक पल को भी नहीं लौटा सकते हैं. यौवन अत्यंत प्रधान है, प्रामाणिक है. प्रत्येक विषय में आदर्शपूर्ण जीवन बिताने का सही समय यही है. మన యొక్క జీవితంలో నరుని యవ్వనము, నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు. ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి. కనుక కాలమును మనం ఆధారం చేసుకొని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావను నడుపుకుంటూ ప్రయత్నించాలి. ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు. మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి. मानव जीवन में यौवन और नदी में बह गए जल को लौटाना संभव नहीं है. इस सत्य से अवगत होते हुए युवाओं को समय का सदुपयोग करने के प्रयत्न करने चाहिए. समय को आधार और साक्षीभूत बनाते हुए हमें अपनी जीवन नौका को खेने का प्रयत्न करना चाहिए. आगे क्या कुछ होने वाला है इससे हम अवगत नहीं हो रहे हैं. हमें अपने जीवन लक्ष्य को दृष्टि में रखना चाहिए. భగవద్గీతలో భక్తి యోగములో ప్రధానముగా కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది. ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా గావించటం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు. మా మనుస్మరయుజ్యచ, మా మనుస్మరయుజ్యచ. అర్జున, నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడాను నీవు ఆచరించు, కానీ మా మనుస్మరయుజ్యచ, నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకు ఇందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటవు. भगवत गीता ने भक्ति योग में विशेषतः काल को ही प्रमाण के रूप में स्वीकार किया है. गीताचार्य ने उपदेश दिया कि वैराग्य के सहारे न सही, समय का कर्तव्यों के सहारे
सर्व कर्म भगवत प्रीत्यर्थम से सभी कर्मों को निभाने पर जीवन सार्थक होगा। मां मनुस्मर युद्ध च। हे अर्जुन, अपने स्वधर्म युद्ध करने को तुम निभाते रहो, परंतु मां मनुस्मर युद्ध च। मेरा स्मरण करते हुए तुम युद्ध करो, तब किसी भी प्रकार के दोष तुम्हारा स्पर्श नहीं कर पाएंगे। నీ కర్తవ్యమును విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు. సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు. నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు. అర్పిత మనోబుద్ధి, నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు. ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడాను మనకు ఉండవు. अपने कर्तव्यों को त्याग कर जंगल में जाकर तप करने का उपदेश नहीं दिया। सब कुछ त्याग कर संसार से विमुख होकर सन्यासी बनने का उपदेश नहीं दिया। घर बार त्यागने की आवश्यकता नहीं है। जो भी करो, जो भी देखो, जो भी कहो, जो भी विचारो, परंतु मेरी भावना के साथ करो, ऐसा उपदेश दिया। कहा कि अपने मन और बुद्धि को मुझे अर्पित करो। इस प्रकार का समर्पण करने पर किसी भी प्रकार की कठिनाइयां नहीं होंगी। కానీ ఈ మాత్రమైన కూడాను భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని యందు ఈనాడు కోల్పోయినాడు. ఈ నమ్మకమును మనం అభివృద్ధి గర్చుకోవాలి. కానీ ఈనాటి విద్యావంతులు కానీ ఈనాటి పౌరులు కానీ నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మంజులవని యందు ఎవరెవరి జన్మను ఏ యొక్క కారణమును పురస్కరించుకొని ఏ పరిస్థితి లోపల ఏ స్థానమును పొందుచున్నవో ఎవరికి నీ అర్థం కావు. యందు దృఢశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. इतना मात्र भी भगवद अर्पण कर कर्मों में प्रवेश करने के लिए आवश्यक शक्ति और सामर्थ्य तथा दृढ़ विश्वास से मानव हाथ धो बैठा है। ऐसे विश्वास को मानव को बढ़ाना चाहिए। आज के शिक्षाविद और नागरिक विश्वास के दो नेत्रों से रहित दृष्टिहीन से हो गए। किन किन लोगों के जन्म किन कारणों से किन प्रदेशों में कौन से स्थान ग्रहण कर रहे हैं किसी को पता नहीं, परंतु भक्त को अपने अंदर दृढ़ शक्ति को बढ़ाना चाहिए। ఏ కార్యమును మనం చేయవలనప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి. ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు. ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు. ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకొని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది. అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకొని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. जो कार्य भी हमें करना है तो उसके लिए दृढ़ संकल्प को लेना चाहिए। इस दृढ़ संकल्प के न होने पर मानव छोटे से छोटा कार्य भी नहीं कर सकता है। एक छोटा सा पक्षी जिसे टिट्टिभ कहते हैं, वह समुद्र के तट पर अंडे देती और सानंद जीवन बिताना चाह रही थी, परंतु कभी कभी बड़ी बड़ी लहरें आती और उसके अंडे बह जाते थे। తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టిభమునకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది. సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి. సముద్రుని ఈ పక్షి ఏమి చేయగలదు, కానీ ఇంత పెద్ద సముద్రమే నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. ఏమైనా సరే ఈ సముద్రాన్ని ఖాళీ చేయాలి అనేటువంటి దీక్షను పట్టింది. इस प्रकार समुद्र द्वारा अपने अंडे निगले जाने पर इस टिट्टिभ को
बड़ी निराशा और विरक्ति हुई। इस पक्षी को समुद्र पर बड़ा क्रोध आया, परंतु यह पक्षी समुद्र का क्या बिगाड़ सकता है। परंतु इतने बड़े समुद्र से कैसे निपट सकता हूं, यह विचार करके वह निराश नहीं हुआ। जो भी हो, मैं इस समुद्र को खाली करूंगा, ऐसा उस पक्षी ने संकल्प किया। ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది. తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం, బయట పోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం, బయట ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది. కట్టకడపడికి ఏమి జరిగింది? సముద్రుణ్ణి జయించింది ఈ పక్షి. ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది. ఈ గరుడుని యొక్క రికమెండేషన్తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది. విష్ణువు సహాయముతో సముద్రాన్ని దండించింది. ఇంకా పైన నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలవకునివ్వకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు. अपने हृदय में संकल्प को दृढ़ किया। अपनी छोटी सी चोंच से थोड़ा सा पानी लाता और बाहर उड़ेलता। छोटी सी चोंच से थोड़ा सा पानी लाता और बाहर उड़ेलता। इस प्रकार उसने समुद्र को खाली करने का निश्चय किया। अंततः क्या हुआ? वह पक्षी समुद्र पर विजयी हुआ। उसने गरुड़ की सहायता ली। गरुड़ के रिकमेंडेशन से भगवान विष्णु के अनुग्रह को प्राप्त कर सका। इस प्रकार उसने समुद्र को दंडित किया। समुद्र ने प्रॉमिस किया कि आगे कभी तुम्हारे अंडों को हानि नहीं पहुंचाऊंगा। కానీ టిట్టిమ పక్షి ఎక్కడ, సముద్రం ఎక్కడ? కానీ అదే విధంగానే మనం నిరాశకు గురి కారాదు. బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు. బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి? కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు? అజహరాదులకైన అందని వాడవు నీరూపుగనుగొనెవరి తరము? సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరెడు సాధ్యమగునా? బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు? సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా? एक छोटा सा टिट्टिभ पक्षी कहां और एक समुद्र कहां। इसी प्रकार हमें भी निराश नहीं होना चाहिए। ब्रह्मांड पर्यंत व्याप्त तुम्हारे लिए मंदिर कैसे बना सकता, ऐसा विचार कर निराश नहीं होना चाहिए। ब्रह्मांड पर्यंत व्याप्त तुम्हारे लिए मंदिर कैसे बना सकता, ऐसा विचार कर कमजोर क्यों पड़े? कोटि सूर्य के प्रकाश से दीप्त तुमको छोटा दीपक मिट्टी का कौन दे सकता? अजहरादि की समझ में आते नहीं, रूप तुम्हारा कोई कैसे देख सकेगा? सकल प्राणियों में करते तुम संचार, नामकरण तेरा कोई कर पाएगा? ब्रह्मांड सकल को तुम उदर धरे, क्या भोजन तुमको कोई खिला सकेगा? सकल जलों में करते तुम संचार, कैसे कोई करा सकेगा तुमको स्नान? ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము. కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. బ్రహ్మాండమంతటి బ్రబలుచుండెడి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. అణోరణీయాన్ మహతో మహీయాన్, నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు. इस प्रकार की भ्रांतियों से ईश्वर के लिए कुछ नहीं कर सकते जैसी दुर्बलता को हमें अवसर नहीं देना चाहिए। ब्रह्मांड पर्यंत व्याप्त तुम मेरे हृदयालय में निवास कर रहे हो कि धीरता के साथ ईश्वर को हृदयाकाश में प्रतिष्ठित कर लेना चाहिए। अणोरणीयान महतो महीयान, बृहद में तुम बृहद बने हो, परंतु अल्पता में मेरे हृदय में
आधे इंच के स्वरूप में ही बसे हो। वाहे गुरु जी बोलो। वाहे गुरु जी बोलो। सत्यनाम 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 जी बोलो। सत्यनाम 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 जी बोलो। नित्य नित्य जपिए तेरे नाम जी बोलो। नित्य नित्य जपिए तेरे नाम जी बोलो। सत्यनाम 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 जी बोलो। सत्यनाम 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 जी बोलो। राम 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 जी बोलो। बोलो राम 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 जी बोलो। नित्य नित्य जपिए राम नाम जी बोलो। कृष्ण 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 जी बोलो। बोलो कृष्ण 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 जी बोलो। नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो। बुद्ध 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 जी बोलो। बोलो बुद्ध 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 जी बोलो। नित्य नित्य जपिए गौतम जी बोलो। बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो। गोविंद जय जय गोपाल जय जय। गोविंद
सत्यनाम 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 की बोल। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।